అందరికీ నమస్కారం. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా organizing a national seminar on artificial intelligence and digital technologies for sustainable development, advancing innovations for a smarter future. A very good topic. This is conducted in Engineering Staff College of India, a well-known institution not only in India, throughout the world. ఈ సెమినార్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు నా పక్కా నియోజకవర్గం, మాకు మధ్యలో వాగు ఉంటుంది అంతే. వాగు అవతల మేము ఉంటాం, వాగు అవతల రామేశ్వరరావు గారు ఉంటారు. వారి గ్రామం కూడా ఈ మధ్యనే మండల్ హెడ్ క్వార్టర్ అయింది. ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్. డాక్టర్ జి రామేశ్వరరావు గారు, డైరెక్టర్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, అండ్ మై యంగర్ బ్రదర్, a childhood friend of mine, a great man with great dedication and hard work. He has come up in his life. None other than Mr. K.S. Ravikumar garu. At very young age, he has established an ITI college. Later, the college shaped into an full-fledged engineering college. Very good campus he has got. Recent visit to Mahabubnagar during his Padayatra, Sri Rahul Gandhi ji stayed in his college. That college has accommodated more than 200 to 300 Rahul Gandhi's Padayatris in the college. He really made all arrangements. They were very comfortable on that day. And college also has got a great name. He is running it very nicely. దాని తర్వాత ఇంకా మా ఎదురుగా కూర్చున్నటువంటి చాలామంది గొప్పవాళ్ళు ఇవాళ ఫ్యాకల్టీ ఉన్నారు, నాతో పాటుగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే అగ్రికల్చర్ కాలేజీలో కూడా. దాని తర్వాత చాలామందిని చాలా కాలంగా చూస్తూ ఉన్నా. ఆల్ ఎమినెంట్ పీపుల్ ఆర్ హియర్. అండ్ ఆల్సో మై డియర్ యంగ్ స్టూడెంట్స్, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్, దే ఆర్ షేపింగ్ ఇన్ టు వెరీ నైస్లీ when compared to our generation, the present generation, the students have, their IQ is very high, really. That's why Telangana, United Andhra Pradesh, we are doing better in every competitive exam. These young girls and boys, they are really doing hard work, studying well, writing exams, getting better grades, and India really hoping to see them in very higher positions in future. ఈ రోజు ఉండే టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలియదు ఇండియాలో, నా వరకైతే తెలియదు. ఈ మధ్యనే ఎక్కడ చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఫ్రాన్స్లో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ జరిగితే మన ప్రధానమంత్రి గారే స్వయంగా పోయి అటెండ్ కావడం జరిగింది. వారు ఆ ఫ్రాన్స్ అధ్యక్షునితో పాటుగా వారు సహా అధ్యక్షుడిగా ఆ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. ఫ్రాన్స్కు ఉండే ఇంకో గొప్పతనం ఏమంటే, న్యూక్లియర్ ఎనర్జీలో ఇవాళ వరల్డ్లోనే చాలా టాప్గా ఉంది ఫ్రాన్స్. మేడం క్యూరీ పేరు విన్నారు కదా, 2 సార్లు నోబెల్ బహుమతి వచ్చింది మేడం క్యూరీకి, ఆమె చేసిన పరిశోధనల వల్ల. అందుకని ఫ్రాన్స్ ఈ అటామిక్ ఎనర్జీలో కూడా చాలా టాప్గా ఉంది. అదే మాదిరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా వాళ్ళు చాలా ముందుకు దూసుకొని పోతూ ఉన్నారు. వాళ్ళతో పోటీ పడాలని ఇండియా కానీ, చైనా కానీ, అమెరికా కానీ ఇలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఇవాళ పోటీ పడతా ఉన్నాయనేటువంటి మాట కూడా
నేను సవినిగా మనవి చేస్తూ ఉన్నాను. అందుకని ఇలా ఏ విషయం తీసుకున్నా మొన్న మన ప్రధానమంత్రి మోడీ గారు వారు మన్ కీ బాత్ ప్రతి నెలలో చివరి ఆదివారం రోజు వారు అంటే దేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు చదువుతూ వాళ్ళ నుంచి వాళ్ళు పంపించేటువంటి మెసేజెస్ కానీ వాళ్ళు పంపించేటువంటి వాళ్ళ జీవిత గాథలు కానీ వాటన్నిటిని క్రోడీకరించి వారు చెప్తూ ఉంటారు. మొన్న ఈ డిజిటల్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ దాన్ని ఉపయోగించి మన తెలంగాణకు చెందినటువంటి ఆసిఫాబాద్కు చెందినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళ యొక్క భాష గోండు భాషలో ఉండేటువంటి ఆ పద్యాల్ని గీతాల్ని వారు వాడుకలో పాడుకునే పాటల్ని వారు చాలా గొప్పగా డిజిటలైజ్ చేయడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేటువంటి మాట కూడా చెప్పడం జరుగుతూ ఉంది అనే మాట కూడా నేను సవినిగా మనవి చేస్తున్నాను. అందుకని ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడనటువంటి ఏ ఫీల్డ్ కూడా లేదు. రేపు భవిష్యత్తులో ఏమవుతుందో మాకు కూడా అంతు చిక్కడం లేదనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తూ ఉన్నాను. అంటే హ్యూమన్ బ్రెయిన్ని రిప్లేస్ చేయబోతుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అనేటువంటి భయం కూడా ఒకసారి కలుగుతుంది. ఈరోజు మనం ఐన్స్టీన్ పేరు విన్నాం. మనం చాలా గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టీన్. అలాంటి ఐన్స్టీన్ చనిపోతే ఆయన బ్రెయిన్ భద్రపరిచినారని ఇప్పుడు కూడా మనం చదువుతూ ఉంటాం. అంటే ఆయన బ్రెయిన్ అంత గొప్పదైనటువంటి ఉద్దేశంతో ఆ బ్రెయిన్ను పూడ్చిపెట్టకుండా కాల్చిపెట్టకుండా దాన్ని భద్రంగా దాచిపెట్టుకున్నారనేది. అంటే ఆ ఐన్స్టీన్ బ్రెయిన్ కన్నా గొప్పగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఆ పని చేయబోతుంది అనేటువంటి మాట కూడా మనం వినడం జరుగుతూ ఉంది. ఇవాళ రోబో టెక్నాలజీ మనం చూసాం. ఆ రోబోస్కి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే తోడైతే మన మనుషులు అవసరమే లేదు. ఇంకా మన పనంతా కూడా ఆ రోబోలే చేస్తాయి. ఇంకా మొన్నటి వరకు దానికి ఒక ప్రోగ్రామింగ్ మనం ఇవ్వాలి, దాన్ని రిమోట్ ద్వారా ఆ రోబోని నడిపించాలి అనేటువంటి మాట ఉంటుండే. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రోబోసే తమంతట తామే ఆ పని చేసుకొని పోయే అవకాశం ఉందని కూడా ఇవాళ శాస్త్రవేత్తలు చాలా గొప్పగా చెప్పడం జరుగుతూ ఉంది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తున్నాను. ఇవాళ వ్యవసాయంలో కానీ ఎనిమల్ హస్బెండరీలో కానీ ఈరోజు మెడికల్ ఫీల్డ్లో కానీ మరీ ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో చాలా గొప్ప ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడబోతూ ఉన్నారనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తూ, ముఖ్యంగా మన రామేశ్వరరావు గారు వారి గురించి నేను ఎక్కువగా నాకన్నా మీకు బాగా తెలుసు, కానీ ఒక సహా పాలమూరియన్గా నేను వారిని చూసి గర్విస్తూ ఉన్నా. అంటే ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కష్టపడి ఎదిగి నేను ఖైరతాబాద్లో చూస్తూ ఉంటుంది ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని. ఆ బిల్డింగ్ ఇప్పుడు కూడా ఖైరతాబాద్లో ఉంది. అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి ఇంత విశాలమైనటువంటి క్యాంపస్లో రావడానికి రామేశ్వరరావు గారే కారణం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తూ ఉన్నాను. వారి హార్డ్ వర్క్, వారి దూరదృష్టి చాలా గొప్ప ఎత్తున ఈరోజు ఈ క్యాంపస్ను వారు చాలా బాగా డెవలప్ చేశారు. అంతటితో ఆగిపోలే. రేపు రాబోయే రోజుల్లో మాకు ఇంజనీరింగ్ కాలేజ్ కావాలంటా ఉన్నారు. మా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా తరఫున మేము ఇంజనీరింగ్ కాలేజ్ మేము అడిగాము. మిగతా కాలేజెస్తో పోలిస్తే మాకు చాలా వసతులు యూనివర్సిటీ మేము అడుగుతున్నాం అనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఆ ప్రకారంగా వారికి తప్పకుండా వస్తుంది, తొందరలోనే తప్పకుండా వస్తుంది వారికి ఆ యూనివర్సిటీ. అందుకని రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ విద్యకు మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అంటే మేమందరం కూడా కోరుకునేది ఏమంటే, నేను కానీ మిత్రుడు రవి కానీ తెలంగాణ రావాలే అని మనసారా కోరుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రానంత వరకు మనకుండే నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా పక్క రాష్ట్రం వాళ్ళు తన్నుకొని పోయినారనేటువంటి బాధ మా అందరిలో కూడా ఉండే. ఆ విధంగా ఈ దోపిడీని తగ్గించడానికి తెలంగాణ వస్తేనే ఈ దోపిడీ తగ్గించగలుగుతామని రెండవ మలియుద్యం తెలంగాణ ఉద్యమాన్ని 41 మంది ఎమ్మెల్యేల సంతకాలు తీసుకొని నేను మొదలుపెట్టానని గర్వంగా ఈరోజు నేను చెప్పుకుంటా ఉన్నాను. ఆ రోజు ఆ మొదలుపెట్టిన 41 మంది ఎమ్మెల్యేల సంతకాలే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చేంత వరకు దారి తీసిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత
నేను రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యకు ప్రాధాన్యత దొరకలే. చాలా అంటే నిర్వీర్యం అయిపోయింది విద్య అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఓ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటే తలెత్తుకొని చూసేవాళ్ళు, అంత గొప్ప గౌరవం ఉండే ఉస్మానియా యూనివర్సిటీకి. కానీ రాను రాను ఆడ టీచింగ్ స్టాఫ్ని ఇవ్వక, ఫెసిలిటీస్ ఇవ్వక, రీసెర్చ్కు డబ్బు అలాట్ చేయక చాలా నిర్వీర్యం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోకి పోతే కూడా ముఖ్యమంత్రి గారు, ఆనాడు ఉండే ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడే పరిస్థితి లేకపోయింది అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాథమిక విద్య కానీ, సెకండరీ విద్య కానీ, దాని తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, టెరిషియరీ విద్య కానీ చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈనాడు యువత చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాదాపుగా ఒక 65% మంది మన జనాభాలో 50 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళు ఉన్నారనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. మళ్ళీ అంత పెద్ద ఆ వయస్సులో ఉండేటువంటి వాళ్ళు అంటే 35 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళేమో దాదాపుగా ఒక 40% ఉంటే, ఒక 50% మంది ఈ 50 సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళు ఉంటే, మళ్ళీ వీళ్ళ యొక్క శక్తిని మన రాష్ట్ర అభివృద్ధికి, మన దేశ అభివృద్ధికి వాడుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. దానికనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక 64 ఐటీఐస్ని వారు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్గా ఆల్రెడీ మార్చడం జరిగింది. చాలా గొప్ప ఎత్తు. ఇవాళ మల్లెపల్లిలో కనుక మీరు పోయి చూస్తే ఐటీఐ క్యాంపస్ ఉంది అక్కడ. దాంట్లో ఒక 4 ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ వచ్చినాయి. చాలా గొప్ప ట్రేడ్స్తో ఒక్కొక్క దాంట్లో కొన్ని వందల మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు అనే మాట కూడా, అది కూడా టాటా లాంటి ఒక గొప్ప కంపెనీతో కలిసి. టాటా మీరు ఒక్క మాట మీరు గమనించాలి, రతన్ టాటా ఈ మధ్యనే చనిపోయినాడు. మన దేశంలో స్వాతంత్ర్యం రావడానికన్నా ముందు కానీ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కానీ గొప్ప ఇండస్ట్రియల్ ఫ్యామిలీస్ అంటే ఆ రోజు టాటా, బిర్లా రెండింటినే మనం చెప్పుకునేటువంటి వాళ్ళం. కానీ దాంట్లో టాటా ఒక గొప్ప దేశభక్తుడు అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అందుకని టాటా వాళ్ళు తయారు చేసిన ఏ వస్తువునైనా మనం కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. దాంట్లో క్వాలిటీలో టాటా ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదు. ఒక్క ఆటోమొబైల్స్లోనే ఇంకా అంత పర్ఫెక్షన్ రాలే, కానీ మిగతా వాటితో పోటీ పడలేకపోతున్నాయి ఇలా టాటా కార్స్. కానీ మిగతా ఏ వస్తువైనా టాటా తయారు చేసింది ఎక్కడైనా కూడా హాట్ కేక్స్ మాదిరిగా అమ్ముడుపోతాయి అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అదే మాదిరిగా బిర్లా కనుక మనం చూసుకుంటే, ఆ రోజు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేటప్పుడు మొత్తం దేశాన్ని ఒక త్రాటిపైకి తీసుకొని వచ్చి బ్రిటిష్ వాళ్ళతో శాంతియుతంగా పోరాడి మనకు స్వాతంత్రం ఇప్పించాడు. మళ్ళీ అలాంటి ఉద్యమాలు చేయడానికి బిర్లా ఎంతో సహాయం చేశాడు మహాత్మా గాంధీ గారికి అనేటువంటి మాట కూడా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే బిర్లా గారు ఒక విధంగా, టాటా గారు ఇంకో విధంగా ఈ భారతదేశానికి ఎంతో గొప్ప సేవ చేశారనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ, అలాంటి ఈ ఐటీఐస్ని వాళ్ళ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్గా మార్చి టాటా కంపెనీకి అప్పచెప్పి వాళ్ళకు కావాల్సిన వాళ్ళ ఫ్యాక్టరీలలో కావాల్సినటువంటి ట్రేడ్స్కు పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. చాలా గొప్ప విషయం ఇది. అంటే కేవలం 1 సంవత్సరం లోపల ఇంత ప్రగతి సాధించడం ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు అనేటువంటి మాట. నేను వనపర్తిలో కూడా నాకు ఐటీఐ కాలేజ్ ఉంది. దాదాపుగా ఒక 5 కోట్లు ప్రభుత్వం వెచ్చించి ఈరోజు ఈ ట్రైనింగ్ సెంటర్ని ఓపెన్ చేసింది. త్వరలోనే క్లాసెస్ మొదలు కాబోతున్నాయి అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అదే మాదిరిగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డాక్టర్ రామేశ్వరరావు గారు మనం చేయడం జరిగింది. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి మహేంద్ర ఇండస్ట్రీస్ ఇలా చాలా గొప్ప, మహేంద్ర వాళ్ళకు కూడా గొప్ప పేరుంది ఈరోజు అనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. అలాంటి మహేంద్ర గారిని, ఆ యజమానినే ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేసి ఈరోజు ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ అక్కడ నిర్మాణం కాబోతుంది. నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఆగకుండా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉండాల్సిన క్యాంపస్ని మన దగ్గరే పెట్టారనే మాట కూడా డాక్టర్ రామేశ్వరరావు గారు మనవి చేయడం జరిగిందనేటువంటి మాట, మీ పక్కనే క్లాసెస్ జరుగుతున్నాయనేటువంటి మాట కూడా వారు తెలియజేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను. అందుకనే మనం కేవలం ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు
ప్రవేశపెట్టినటువంటి విద్య కేవలం మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, రొటీన్గా జరిగేటువంటి క్లరికల్ జాబ్స్ కానీ లేకుంటే ఇంకో అంతకన్నా గొప్ప జాబ్స్ కానీ చేయడానికి మనకు ఉపయోగపడ్డాయి. కానీ టెక్నాలజీలో పోటీ పడడానికి ఈరోజు ఏటీసీలు కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ భారతదేశానికి అవసరం అనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఇండస్ట్రియల్గా ఎంత గొప్పగా ఇలా అమెరికా రూపొందింది, అదే మాదిరి జర్మనీ రూపొందింది, అదే మాదిరి జపాన్ రూపొందింది. జపాన్లో జనాభా చాలా ఎక్కువ అని చెప్తారు. అంటే వాళ్ళకు ఉండేటువంటి భూవైశాల్యం తక్కువ, జనాభా ఎక్కువ, జనసాంద్రత ఎక్కువ అనేటువంటి మాట మనం వింటాం. కానీ వాళ్ళు ఆర్థికంగా ఎంత ఎదిగినారు అనేటువంటి మాట మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకన్నా పైన ఇవాళ జపాన్ ఉంది, మనకన్నా పైన వెస్ట్ జర్మనీ ఉంది, మనకన్నా పైన చాలా దూరంలో చైనా ఉంది, ఇంకా దూరంలో అమెరికా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇండస్ట్రియల్గా బాగా అభివృద్ధి చెందినారనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. కానీ మన దురదృష్టం ఏమంటే మనకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మనం బ్రిటిష్ పాలనలో ఉన్నాం కాబట్టి ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫలాలు భారతదేశం పొందలేకపోయింది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. అందుకని మనకు దొరకనియది ఆ ఇండస్ట్రీస్ ఫలాలు. అందుకనే ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 77 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఇండస్ట్రీస్ పైన, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పైన ఇప్పుడు మనం దృష్టి పెట్టామనేటువంటి మాట కూడా మేక్ ఇన్ ఇండియా అని అనేక స్లోగన్లు మనం ఇస్తూ ఉన్నాం అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకని అందులో భాగంగానే మళ్ళీ ఆ ఇండస్ట్రీస్కు సరిపోయిన స్కిల్ ఉండేటువంటి విద్యార్థుల్ని, మన టెక్నోక్రాట్స్ని తయారు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది, ఇన్స్టిట్యూషన్స్ పైన ఉంది, కాలేజెస్ పైన ఉంది, యూనివర్సిటీస్ పైన ఉంది అనేటువంటి మాట మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ చాలా గొప్పగా రేపు రాబోయే రోజుల్లో మహేశ్వరంలో రాబోతూ ఉంది. మనకు త్రిబుల్-ఆర్ వస్తూ ఉంది, ఎయిర్పోర్ట్ మధ్యలో ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఇవన్నిటిని చూసుకుంటే రేపు హైదరాబాద్ మహానగరంగా రూపొందబోతుంది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారంగా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నేను ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్గా నాకు చదువుకునేటప్పుడు నేను ప్లాంట్ బ్రీడర్ని, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ చదువుకున్నా. నా డాక్టరేట్ ఏమో బయోమెట్రీ ప్లాంట్ బ్రీడింగ్లో నేను చేశాను మలేషియాలో. నేను అనుకునేవాడిని ఈరోజు మనం కార్బోహైడ్రేట్స్ గురించి మనం అన్నం వండుకుంటాం, రైస్ తింటాం. దాని తర్వాత కొంచెం ప్రోటీన్స్ ఎక్కువ కావాలంటే చపాతీ చేసుకుంటాం, గోధుమలతో చేసినటువంటి వంట మనం తింటాం. దాని తర్వాత కూరగాయలు మనకు దాంట్లో అనేక రకాల కూరగాయలు మనం చేసుకుంటాం. దాని తర్వాత కారం కావాలంటే మనకు చిల్లీస్ కావాలి, తీపి కావాలంటే మనకు చెరుకుతో తయారు చేసిన చక్కెర కావాలి. ఇవన్నీ మనం వేరువేరుగా ఎందుకు చేసుకోవాలి? ఒక్క ప్లాంట్లోకి ఈ జీన్స్ అన్ని తీసుకొస్తే తీపి ఉండే ఒక జీను, పులుపు ఉండే ఇంకో జీను, కారం ఉండే ఇంకో జీను ఒక ప్లాంట్లోకి తెస్తే ఒక్కటే పదార్థం వండుకుంటే అన్ని రుచులు మనకు ఒకదాంట్లో దొరుకుతాయి కదా అని నేను అప్పుడు ఆలోచన చేసేవాడిని కాలేజీలో ఉండేటప్పుడు ప్లాంట్ బ్రీడర్గా. అందుకని రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక బాగా డెవలప్ అయితే అన్ని జీన్స్ని అదే ఎక్కడెక్కడనే వెతికి పట్టుకొచ్చి ఒక చెట్లో పెట్టే అవకాశం రేపు భవిష్యత్తులో మనం చూడబోతాం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. అంత ఫ్యూచర్ ఉంది ఆర్టిఫిషియల్ టెక్నాలజీకి. మనకు టైం వేస్ట్ కాదు. ఒక్క పదార్థం వండుకుంటే అన్ని రుచులు మనం ఒక్క దాంట్లో చూడొచ్చు అనే మాట కూడా నేను మనం చేస్తున్నాను. అందుకనే ఇలా భారతదేశం అత్యధిక జనాభా ఉండే దేశంగా మనం రూపొందినాం. చైనాను అధిగమించి మనం ముందుకు పోయినాం. ఇంకా కొద్ది సంవత్సరాల్లో మనం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాం అనేటువంటి మాట కూడా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మనకు నా తమ్ముడు, నా చెల్లెళ్ళు, విద్యార్థులు చాలామంది ఉన్నారు. మీరు మంచి అవకాశం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఉంది, మంచి విద్యాబోధన అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ఫలాలను మీరు అందుకొని చాలా గొప్పగా మీరు తీర్చిదిద్దబడాలి. ఏ అమెరికా స్టూడెంట్తోనో, లేకపోతే ఏ ఆస్ట్రేలియా స్టూడెంట్తోనో, ఏ లండన్లో చదువుకున్న స్టూడెంట్తోనో వాళ్ళకన్నా గొప్పగా మనం పోటీ పడాలనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తూ, ఇలా రామేశ్వరరావు గారు నా పైన ఉండేటువంటి అభిమానంతో వారు నాకు ఈ సెమినార్కి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ప్రజావాణి ఉండే మా దగ్గర. మా ప్రజావాణి కూడా ఉదయం 7 గంటలకే స్టార్ట్ అవుతుంది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం 2 వరకు కూడా నిండుగా జనాలు ఉంటారు మా దగ్గర.
ఈ రోజు కూడా దాదాపుగా 2,000 మంది వచ్చినారు. అందరూ దరఖాస్తులు పట్టుకొని సొంతంగా వస్తారు. ఒక రోజైతే 12,000 మంది వచ్చారు. ఆ ప్రకారంగా ప్రజలకు ఉండే సమస్యలు వాళ్ళు కాగితం రూపకంగా, అప్లికేషన్ రూపకంగా వచ్చి వాటిని సంబంధిత అధికారికి తెలియజెప్పుకొని సమస్య తీర్చుకొని పోయేటువంటి కార్యక్రమం ఇవాళ ప్రజావాణి ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారు. తర్వాత ఈరోజు వారి వారసులుగా మాకు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగిందనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. అందుకని ఈరోజు ప్రజావాణి పూర్తి చేసుకొని నేరుగా మీ దగ్గరికి వస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఆర్టిఫిషియల్ వాణిని కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. తప్పకుండా ఈ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఒక ఇంజనీరింగ్ యూనివర్సిటీగా రూపొందడానికి నా శాయశక్తులను నేను ప్రయత్నం చేస్తాననేటువంటి మాట రవి గారు అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ మూతపడుతున్నాయి. దానికి ప్రధాన కారణం టీచింగ్ స్టాఫ్ దొరకడం లేదు. హైదరాబాద్ వదిలి ఎవరు పోవడం లేదు. అందుకని టీచింగ్ స్టాఫ్ లేకపోవడం వల్ల మనకు పైన రికగ్నిషన్ ఇచ్చేటువంటి సంస్థలు ఆ కాలేజెస్ని ఒప్పుకోవడం లేదు, మూతపడతా ఉన్నాయి. అన్నీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాయి. అందుకని గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ని కూడా మనం స్ట్రెంథెన్ చేయాలి, మన పిల్లలకు అక్కడే విద్య దొరకాలి అనే మాట రవి గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వారికి ఉండే అనుభవంతో తప్పకుండా దానిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి వహిస్తుంది. రేవంత్ రెడ్డి గారి దృష్టికి నేను తప్పకుండా తీసుకెళ్తాననే మాట నేను మనం చేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. All of you, please, standing ovation, please. A felicitation to our Dr. Chinnareddy Garu, Chairman, Vice Chairman, Telangana Planning Board, on behalf of Engineering Staff College of India, from Dr. Rameshwara Garu, as well as Ravi Kumar Sir, Chairman of Jayaprakash Narayan College of Engineering. Big round of clap, ladies and gentlemen, my dear students. So thank you very much for coming all the way, taking your busy time for us. Thank you.